గల్లంతైన మత్స్యకారుల కోసం రెండవ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళినటువంటి జాలర్ల అయితే జాడ కనిపించడం లేదు. జూలై 1వ తేదీన వీరంతా కూడా ఫిషింగ్ హార్బర్ నుండి సముద్రంలోకి గంగవరం పోర్టు వైపుగా ఈ యొక్క చేపల వేటకు వెళ్ళారు. ఆ తర్వాత శనివారం సాయంకాలం కుటుంబ సభ్యులతో వారంతా కూడా మాట్లాడారు. అలల తీవ్రత ఎక్కువగా ఉంది, తిరిగి తాము ఫిషింగ్ హార్బర్కి మరో గంటలో చేరుకుంటామని మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 2 గంటలకే వాళ్ళతో పూర్తిగా ఈ యొక్క నెట్వర్క్ అన్నది డిస్కనెక్ట్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా కూడా కుటుంబ సభ్యుల నుంచి వారికి సమాచారము చేరవేయలేదు. ఆ తర్వాత ఇక నేవీ అన్నది రంగంలోకి దిగింది. ఆదివారం నిన్న ఉదయం నుంచి నేవీతో పాటు కోస్ట్ గార్డ్ కూడా పెద్ద ఎత్తున సముద్రం అంతా గల్లంతైనటువంటి 6 మత్స్యకారుల కోసమైతే వారంతా కూడా ప్రయత్నం చేశారు. అటు కోస్ట్ గార్డ్తో పాటు నేవీ సిబ్బంది సంయుక్తంగా కూడా ఈ యొక్క ఆపరేషన్ చేపట్టారు. అంతేకాకుండా మొత్తం 7 మంది ఈ యొక్క వేటకు వెళ్ళగా ఒకరు మాత్రమే, అంటే బోటు డ్రైవర్ కమ్ ఓనర్ కారే చిన్న మాత్రమే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒక వాణిజ్య నౌకని అయితే లంగర్ని పట్టుకొని అయితే ఆయన అయితే తన ప్రాణాలను రక్షించుకున్నారు. ప్రస్తుతం వాణిజ్య నౌకలోనే కారే చిన్న ఉన్నారు. కారే చిన్న బోటుకి డ్రైవర్తో పాటు ఆయనే ఓనర్గా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు సముద్రంలో ఏ ప్రాంతానికి ఈ యొక్క వేటకు వెళ్ళారు, ఏ ప్రాంతంలో బోటు అన్నది మునిగిపోయిందన్న సమాచారం తీసుకొని ఆయా ప్రాంతాల్లో 2 నేవీ హెలికాప్టర్లతో పాటు 4 షిప్పుల ద్వారా ఈ యొక్క మత్స్యకారుల గురించి అయితే ఈ యొక్క సమాచారం కోసం అయితే వెతుకుతా ఉన్నారు. ఏ ప్రాంతంలో గల్లంతయ్యారన్న దానిపై అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైం ద్వారా ఈ యొక్క సమాచారం కోసం అయితే అన్వేషణ చేస్తూ ఉన్నారు. కేవలం ఆర్టీజీఎస్ మాత్రమే కాదు, రాడార్ ద్వారా కూడా తీసుకొని వారి యొక్క సమాచారం కోసం అయితే ఆచూకీ కోసం అయితే పెద్ద ఎత్తున ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఫిషింగ్ హార్బర్లో 6 కుటుంబ సభ్యులు ఎవరైతే మత్స్యకారులు మిస్సింగ్ అయ్యారో వారి కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటాయి. వారంతా కూడా తమ వారి కోసము కళ్ళల్లో ఒత్తులేసుకొని అయితే వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. తమ వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, సముద్రంలో బతికే ఉన్నారా లేదా అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వచ్చి బాధితులను అయితే పరామర్శించారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ టీంను కూడా ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలిచేందుకు కూడా జిల్లా యంత్రాంగం కూడా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే మనతో ఈ ఫిషింగ్కి వేటకు వెళ్ళేటువంటి కొంతమంది ప్రతినిధులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు మీకు ఈ యొక్క 6 గల్లంతయ్యారు కదా, వారి గురించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఏంటి? సమాచారం అంటే సార్, 4వ తారీఖుకి మధ్యాహ్నం 2 గంటలకు బోటు జర్నీస్తుండగా వీళ్ళు ఓనరు చిన్న మేనల్కి ఫోన్ చేయడం జరిగిందట. ఆ అబ్బాయి ఇచ్చిన సమాచారం నేను అడిగితే ఏం చెప్పారంటే 2:30 ఫోన్ చేస్తే బోటు వచ్చేస్తుంది అనుకున్నాం. తర్వాత 3 గంటలకి ఈ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ అవ్వలే, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం. తర్వాత ఇంకా ఉన్న ఫోన్లకు కూడా చేస్తే అవి కూడా స్విచ్ ఆఫ్ రావడం. అప్పుడు ఈయన అనుకున్నాడు బోట్ ఏదో అయిందని. అయితే వెంటనే ఈ అబ్బాయి ఏదైతే ఫిషింగ్ హార్బర్లో ఉన్న బోటు ఓనర్లకు కానీ అక్కడ ఉన్న సిబ్బందిని కానీ అందరూ మా బోటు వస్తుండే ఏదో అయ్యింది, కాస్త మీరు బోట్లు పంపించండి అని, హెల్ప్ చేయండి అని చాలామంది వరకు మా ఏదైతే ముక్కాం బోట్ల వరకే వాళ్ళు స్పందించిన వాళ్ళ వరకు సహాయ సహకారాలు అడుగుతూ ఉన్నారు. మరి నేను అడిగాను వెంటనే యూనియన్ ఆఫీస్కి కానీ ఏడీ ఆఫీస్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇంకా మీరు ఎందుకు లేట్ చేశారంటే ఈ సహాయ చర్యలో బోట్లో వస్తే వాళ్ళకి దొరుకుతారు కదా, నా ప్రయత్నం చేశాను అన్నారు. అయితే ఈ తర్వాత కోస్ట్ గార్డ్కి అంటే ఏడీ ఆఫీస్ చెప్పుంటారు, వాళ్ళకు రావడం కొద్దిగా లేట్ అయింది. తెలిసినప్పటికూ వీళ్ళు ఏదైతే ఇప్పుడు మన ఏడీ ఆఫీస్ చెప్పబోతాడు సాయంత్రం 5 అయిందట. అప్పుడు మరి వీళ్ళు అన్ని సాయచర్యలు వెళ్ళబోతాడుకు ఈలోగా అక్కడ రాత్రి 9 గంటల వరకు బోటు పైన ఉన్నారట. బోటు పైన అప్పటికి ఎవరు సాయచర్యలు అవ్వలేదు. ఇప్పుడు ఒకటి తెలిసినప్పుడు కూడా ఒక కోస్ట్ గార్డ్ కానీ ఎవరు వెళ్ళలేదు. వెళ్తే ఈ బోట్లు కూడా వెళ్ళలేదు. మా ఫిషింగ్ హార్బర్లో బోట్లు వెళ్ళినా కోస్ట్ గార్డ్ వెళ్ళినా ఆ రోజు 4వ తారీఖు సాయంత్రం 5 నుంచి 7, 8 లోపు వెళ్తే వాళ్ళు ఆచుగా దొరికినని మా నమ్మకం. అయితే సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంటారు, అలా ఆటుపోట్లు ఎదురైనప్పుడు ఎలా రక్షించుకుంటారు తమకు తాము?
అదేంటంటే సార్, ఇప్పుడు గంటకు 40-50% గాలి వేస్తుంది ఈ మొన్నటి 4 నుంచి ఇవాళ వరకు. ఈ గాలికి ఈ బోటుకు జర్నీ వస్తుండేటప్పుడు ఇది చెప్పలేము, ఒకసారి ఇలాగంటూ మళ్ళీ ఇలాగంటుంది, ఇలాగంటే ఇలాగ వచ్చేటప్పుడు దాన్ని ఒకసారి అయ్యేటప్పుడు అలా ఉండిపోయింది, అలా తిరగబడిపోయింది. అంటే ఈ బోటు ఆటుపోటు ఈ నెలలో జూలై నెలలో ఈ గాలికి చిన్న చిన్న బోట్లు అసలు వెళ్ళకూడదు. అది మీడియం బోటు వెళ్ళడం వల్ల ఆటుపోట్లకే తట్టుకోవడం కష్టమండి. అది జర్నీ వస్తుండగా అది ఎవరైనా అది ప్రమాదం కావాలని జరగలేదు, అది గాలి ఎక్కువడం వల్ల సముద్రం రప్పుకుండడం వల్ల నాయా వల్ల జరిగింది. ఇది కామన్ ఒకసారి జరుగుతాయి. కాకపోతే ఆస్తి పోయినా పర్లేదు, కానీ ఈ దగ్గరలోనే ఇంచుమించి విశాఖపట్నం పోర్టుకు ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఆ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కాపాడడానికి సహాయ చర్యలు అనేది వెంటనే జరగలేదు. అంటే ప్రీడిగా జరగకపోవడం, కాలయాపన అవడం వల్ల వాళ్ళు ఈయన ఆ చిప్పు ఈదుకొని వెళ్ళి ఆ చిప్పు యాంకర్ పట్టుకుంటే వాళ్ళు చూసి ఇతను నాకున్నారు. ఈయనతో వెనకాల వచ్చే వాళ్ళు ఈయన దగ్గర రాలేకపోయారు. వాళ్ళు అలాగా వాళ్ళు కూడా ఇంకా అప్పుడుకు బతికే ఉంటారు. వాళ్ళు అప్పటికే అయితే కాస్త ఏదో పోరు చుట్టుకొని ఈదుతున్నారు. అలాగా 4-5 ఈయన ఒక్కడు వచ్చారు. ఒకళ్ళు ఏంటంటే బోటు తిరగబడిపోయేటట్టు ఒక అతను పైకి రాలే. వీళ్ళు ఈతుండగా కొంతవరకు వచ్చే ఒక అతను నేను ఇంకా ఎదలేనా అనేసి ఒక ఆయన పెద్ద ఆయన, వీళ్ళిద్దరు అలాగయ్యారు. ఈ 5 ఇంకా 4 వాళ్ళకి ఈతుంటే ఒక్కడే బయటపడ్డాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలలు అన్నది కొట్టినప్పుడు ఆ నీరు కూడా ఈ బోట్లోకి వస్తుంటుంది. ఆ నీరుని ఎట్లా బయటికి తోడేస్తారు. రెండోది ఏంటంటే ఈ యొక్క వేటకు వెళ్ళేటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సముద్రం గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేసుకోగలరు? నీరు వస్తుంది సార్, వచ్చేటప్పుడు ఇలాగ అయ్యేటప్పుడు దిక్కుమని నీరు వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్ళదు సార్. పైన నాయా బోట్ వచ్చేటప్పుడు నీరు లోపలికి వెళ్ళదు, వాటర్ లోపలికి వెళ్ళదు. బోట్ ఏదైనా కింద డ్యామేజ్ అయితేనే వాటర్ లోపలికి వస్తుంది, పైన ఈ అలల నీరు లోపలికి వెళ్ళదు. వీళ్ళకి తెలుసు. కాకపోతే వచ్చేస్తున్నారు, ఒక్కొక్కసారి ప్రమాదాలు చెప్పు రావు. వీళ్ళకు ఉంది అయితే గాలి వస్తుందని ఏదో ఇంకో 2 రోజులు చేస్తున్నప్పుడు కూడా వెంటనే వచ్చేస్తున్నారు. ఈ తట్టుకోలేక వచ్చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అయితే చాలామంది ఫిషింగ్ హార్బర్ నుంచి దాదాపు వందలాది బోట్లు సముద్రంలోకి వెళ్తాయి, వేట కొనసాగిస్తారు. ఒక బోటు నుండి ఇంకో బోటుకి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర వాకీ టాకీలు పెట్టుకుంటారు. వీరికి ఎందుకు కూడా ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పుడు కొంత పక్కన ఉన్నటువంటి బోట్లకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటారు? ఇచ్చింటే ఏమైనా బాగుండేదంటారా? అదే వాళ్ళు ఇంకోళ్ళు చెప్పారు, ఈ బోట్ జర్నీ వస్తుండగా ఇంకో బోట్లు కూడా ఈ వాయిస్ ఇచ్చిందట, పలానా బోట్ నేను జర్నీ వస్తాను. ఆ తర్వాత రాలేదు. వాళ్ళు తెలిసే వాళ్ళు వీళ్ళు కూడా అరే ఈ బోట్ ఇందాకలా మాట్లాడింది ఇప్పుడు మాట్లాడలేదు, వాడు ఎక్కడో వస్తుండగా వాడు ఆచు కూడా పలాని ఈ దగ్గరలో వీళ్ళు వెళ్ళలేదు. తెలుసు కూడా కొంతమంది ఈ బోట్ జర్నీ వస్తుండే కూడా మాటలు వచ్చి కూడా వాళ్ళు బహుశా ఇదివరకు ఏదైతే 2 గంటల లోపు ఈ బోటు వాయిస్ వేరే బోట్కి వెళ్ళేదారు సార్. ఆ 3 గంటల తర్వాత నుంచి ఈ వాయిస్ వెళ్ళలేదు. మరి వాళ్ళు వచ్చి స్పందన ఎవరు బాధ అంటే ఈ సముద్రం రప్పకుండడం వల్ల వాళ్ళు ఎవరు దాంట్లో వాళ్ళు ఉండిపోయారు. వీళ్ళు ఎతకడానికి కాబట్టి సాహస చర్యలకి వాళ్ళు ఎవరు పాల్గొలేదు. అందరూ రప్పకుంది కాబట్టి అందులో 1-2 బోట్లు వెళ్ళి సహాయ చర్యలు చేయలేదని మేము అది కూడా కొంతవరకు సహాయ చర్యల్లో మా బోటు ఓనర్లు కూడా ముందుకు రాలేదని కూడా చెప్పొచ్చు. అంటే ఇది మా బోటు వెళ్తే మాకేం అవుతుందని వాళ్ళ భయం వాళ్ళకు ఉండి సహాయ చర్యల్లో ముందుకు బోటు ఓనర్లు రాలేదు. కానీ కోస్ట్ గార్డులు తెలియడం లేట్ అయిందేమో బహుశా. ఈ విధంగా ఈ ప్రమాదం ఈ వచ్చినట్టు వాళ్ళు కూడా సహాయ చర్యలు చేస్తే ఇలా 5 బతకాలి, కానీ వాళ్ళు కూడా బతకలేకపోయారు. సహాయ చర్యలు అందలేదని నా అభిప్రాయం. సో మిస్సింగ్ అయిన వారి కోసం అయితే ఈ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారాన్ని తీసుకొని అయితే బంధువుల దగ్గర నుంచి కూడా అక్కడ ఎవరైతే కారే చిన్న ఉన్నారో ఆయన దగ్గర నుండి కూడా తీసుకొని గంగవరం పోర్టు సహా మిగిలినటువంటి ప్రాంతాల్లో అయితే వెతుకులాట అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘం దగ్గర అయితే పెద్ద ఎత్తున ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి బాధిత బంధువులు అయితే చేరుకుంటున్నారు. తమ వారిని రక్షించాలని కూడా కోరుతున్నారు. ఎలాగైనా తమ వారు బతికుంటారని, వారికి ఈ సముద్రంలో వచ్చేటువంటి ఆటుపోట్ల గురించి పూర్తిగా అవగాహన ఉంటుందని, వారు తమ ప్రాణాలని కాపాడుకునే ఉంటారని, ఏదో ఒక తీరానికి చేరింటారని, వారి త్వరగా తీసుకురావాలని అయితే ఆ బంధువులు అయితే కోరుతున్నారు. మనకి మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నారు. సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తున్నారు సార్? ప్రస్తుతానికి నిన్న జరిగింది ఏంటంటే రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది. కోస్ట్ గార్డ్ షిప్పుల నుండి వచ్చి మరి 6 మిస్ అయిన వాళ్ళు కూడా గాలించడం జరుగుతుంది.
మరి ఎవరైతే మరి ఓనర్ కమ్ డ్రైవరు ఆయన కారు చిన్న అతను ఇంకా షిప్లోనే ఉన్నారు. మరి ఆయన్ని హార్బర్ పంపించే ఏర్పాట్లు చేయమని మేము అధికారులు కోరడం జరిగినది. సో ఈ రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఆయన అక్కడే ఉండాలి, ఆయనతో కొంత సమాచారం సేకరించి మిగతా వాళ్ళే ట్రేస్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. లేదు మీరు ఏం చేసినా సరే అతను ఇక్కడికి వస్తే కానీ మాకు ఉన్న 6 సమాచారం ఆయన ద్వారాకే పూర్తిగా తెలుస్తుందని మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే కోస్ట్ గార్డ్ జరిగింది. ఆల్రెడీ రిస్క్ ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ మధ్యాహ్నం లోపు మరి కారు చిన్నాని హార్బర్ రప్పించి ఇంకా ఈ 6 కోసం లోతుగా సమాచారం సేకరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామండి. అయితే మధ్యాహ్నం నుంచి ఆ యొక్క ఏదైతే ఈ యొక్క వాణిజ్య నౌకలో కారే చిన్న ఉన్నారో కారే చిన్నతో ప్రత్యక్షంగా ఎవరైనా మాట్లాడారా, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడారా, ఏం చెప్తున్నాడు, అసలు ఘటన ఎలా జరిగింది, వారంతా ఎటువైపుకి వెళ్ళారు, ఏమైనా ఈత కొడుతున్నారా, ఆ సందర్భంలో ఏమైనా చెప్పారా? అసలు కారు చిన్న అనే వ్యక్తి మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారితో వీడియో కాల్లో మాట్లాడారండి. మాకైతే ఫోన్ కమ్యూనికేషన్ లేదు. ఆ షిప్ క్యాప్టెన్ ఫోన్ ద్వారాగా శాసనసభ్యులు మాట్లాడారు. ఆయన చెప్పేది ఏంటంటే బోట్ ఎప్పుడైతే బోల్తా పడిందో 7గురిలో ఒక అతనైతే అక్కడే కనిపించలేదు, బోట్తో పాటు ఆయన కనిపించలేదు. సో 6గురం కూడా అలాగా ఈత కొడుతూ ఉన్నాము. ఈత కొడుతున్న సమయంలో నైట్ 10 గంటలకి ఒక అతను మిస్ అయ్యారు. మరలా సుఖం లేదనేసి మాకు దొరికిన బోట్లో కొన్ని ఫ్లోట్స్ ఉంటాయి. ఆ ఫ్లోట్స్ కొన్ని చెక్కలు అవన్నీ పోగేసుకొని వాటి మీద కూర్చొని అలాగా ఈత కొడుతున్న సమయంలో మేము 11 గంటలకు ఒక అతను మరి నేను ఇంకా అంటే ఈ కార్ చిన్న బ్రదర్ మరి ఆయన ఇంకా నీకు స్టామినా అయిపోయింది, నాకు శివస్థితికి వస్తాను, ఇంకా నాకు ఈత కొట్టే ఓపిక లేదు అనేసి ఆయన చెప్పడం, ఇంకా అక్కడి నుంచి ఆయన కూడా మిస్ అయిపోవడం జరిగింది. సో ఇంకా వీళ్ళు 4 ఉన్నారు. ఈ 4 తెల్లవారు వరకు ఎటైతే అలా ఈతున్నారు. తెల్లవారు 8-9 గంటల ప్రాంతంలో చైనా సంబంధించిన కార్గో షిప్ ఒకటి కనిపించి వీళ్ళు కొద్దిగా మళ్ళా వీళ్ళ బ్రతుల మీద ఆశలు పెరిగాయి. ఆ తరుణంలో మరి షిప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ చిన్న అతను యాంకరింగ్ వేసిన ఆ చైన్ పట్టుకొని ఏలబడ్డారు. వీళ్ళైతే 3 అలా వస్తూ మరి ఏమయ్యారో నాకే తెలియని పరిస్థితి ఏర్పడింది. నాకైతే షిప్ వాళ్ళు లైఫ్ బాయ్ చేస్తారు, వారి సహాయంతో షిప్లోకి వెళ్ళడం జరిగింది. అయితే సముద్రంలో అత్యంత అనుభవం ఉన్న వాళ్ళే వీళ్ళంతా, జాలర్లు, మత్స్యకారులంతా కూడా. కాబట్టి వారు ఈత కొట్టేటువంటి సామర్థ్యం కూడా ఉంది. వారు ఏదైనా ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇంకోరు సాయం తీసుకొని ఉంటారా, ఏమన్నా అలాంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? సార్ నిన్నటి వరకు ఎవరో సహకారాలతో ఏదో తీరం చేరుకుంటారు, మనకు సమాచారం వస్తుందని ఇంకా మనం పాజిటివ్గా ఆలోచించాం సార్. మరి ఈ రోజుకైతే మాకు ఆ ఆశలు సల్లగిల్లిపోయాయండి. ఇంకా మరి ఏమని అందుకే చిన్న వచ్చిన తర్వాత ఇంకా పూర్తి సమాచారం తెలుసుకొని చెప్తాను సార్. సో ఓవరాల్గా చూసుకుంటే కారే చిన్న వస్తేనే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయని మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘం ప్రతినిధులు చెప్తున్నారు. సో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే కోస్ట్ గార్డు, నేవీ సిబ్బంది కూడా ఈ యొక్క వెతుకులాట ప్రారంభించారని, అది కొనసాగుతుందని, ఇవాళ కూడా కొనసాగుతుందని, అందరికీ సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా ఈ యొక్క కారే చిన్న మాత్రమే తెలపగలరని కూడా వెల్లడిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.